వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫెమినైన్ ఫ్యాషన్. ఈరోజు హక్కా నూడిల్స్ రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు రెడీ చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు పొటాటోస్, క్యాలీఫ్లవర్, టొమాటోస్, ఆనియన్, చిల్లీ, ధనియా పౌడర్, సాల్ట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నూడిల్స్ మసాలా బయట దొరుకుతుంది, అది ప్యాకెట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. దాంతోపాటే సాస్ చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి, చిన్న చిన్న ప్యాకెట్స్ సాస్ కూడా వస్తుంది, దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా సాసెస్ ఏం అవసరం లేదు. ఒక బౌల్లో వాటర్, సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇవి నూడిల్స్ బాయిల్ చేయడానికి ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని బాగా మరగాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత దాంట్లో నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. ఒక ప్యాకెట్ టూ ప్యాకెట్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇవి బాగా మరగనివ్వాలి. ఇది మరిగేలోపు మనం రెడీ చేసుకుందాం. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎల్లిపాయ కారం. కొన్ని ఎల్లిపాయలు పీల్ తీసేసి దాంట్లో ఎర్రకారం వేసుకొని కొంచెం దంచి కచ్చాపచ్చగా దంచుకొని ఉంచుకోవాలి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది దీంతో. ఒక బౌల్లో కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. నూడిల్స్కి సరిపడేటట్టు ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మన ఇంట్లో. క్యారెట్స్ అయినా, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇట్లాంటివి ఏ వెజిటేబుల్ ఉన్నా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో పోపు దినుసులు, జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాలీఫ్లవర్, అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. తర్వాత పొటాటోస్ దీంట్లో క్యారెట్ కూడా చేసుకోవచ్చు, క్యాప్సికమ్, క్యాబేజ్, బీన్స్, పీస్. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకున్నా. ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్ ఇంకా టేస్ట్ ఎక్కువ పెరుగుతుంటుంది. ఇంకా 3-4 ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో. ఇప్పుడు అవి కుక్ అయ్యేంత వరకు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ కొంచెం బాయిల్ అవుతున్నాయి. 80-90% బాయిల్ అవుతే చాలు. మరీ ఎక్కువ బాయిల్ అయినా కానీ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో బాగా మరగాలి. వెజిటేబుల్స్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా కుక్ అవ్వాలి వెజిటేబుల్స్ అన్నీ. తర్వాత కుక్ అయిపోయినాయి నూడిల్స్ అన్నీ, దాన్ని వడగట్టుకోవాలి. వడగట్టుకోవాలి. ఇందులో ఎల్లిపాయ కారం యాడ్ చేసుకోవాలి. ఎల్లిపాయ కారం వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఈ డిష్కి. తర్వాత కారం, కొంచెం రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ధన్యవాదాలు. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యేంత వరకు ఉంచి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒక ప్యాకెట్ వేస్తే సరిపోతుంది. కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాస్ ప్యాకెట్, చిన్న సాస్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కచప్ కానీ ఇంకా రెడ్ చిల్లీ సాస్ కానీ ఏది అవసరం లేదు. ఒక చిన్న సాస్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. మనం 2 నూడిల్స్ వేసుకున్నాం కాబట్టి 2 ప్యాకెట్స్ సాస్ వేసుకోవాలి. ఇప్పుడు కొరియాండర్ వేసుకోవాలి. అంత అయిపోయిన తర్వాత మనం వడగొట్టుకొని ఉంచుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి.
నూడిల్స్ని బాగా కలపాలి. మసాలా మొత్తం దానికి పట్టేంత వరకు బాగా కలపాలి, మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, 1, 2నే యాడ్ చేయాలని ఏం లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes కుక్ అయితే చాలు. ఎక్కువ కుక్ అయినా కానీ మాడిపోతుంది కింద. ప్యాన్ కూడా కొంచెం మందంగా ఉంది కాబట్టి ఒక 2-3 minutes ఉంచేసిన నేను. బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంత సింపుల్గా రెడీ అయ్యాయి ఈవినింగ్ స్నాక్స్. హక్కా నూడిల్స్ రెడీ అయిపోయినాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అందరి పిల్లలకి దసరా హాలిడేస్ కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ బాగా ఆడి వస్తుంటారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా రెడీ చేసేస్తే ఒక 5 to 10 minutesలో రెడీ అయిపోతుంది డిష్. చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ మరియు లెమన్తో తీసుకుంటే